ప్రభుత్వం వచ్చి 10 రోజులు కాకముందే ఈ 11 నెంబర్ల నాయకుడు ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అక్కచెల్లెమ్మలకు రైతన్నల గురించి ఏదో మాట్లాడటం జరుగుతుంది. అయ్యా, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అన్నట్లుగా వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు 4,000 రూపాయలకి ప్రతి నెల 1000 కలిపి 7,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, ఇలా ఆ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా ప్రజల్లోకి ఆయన ఇచ్చిన హామీని తీసుకెళ్ళడం జరిగింది. అదే మొదటి అడుగు. మీరు ఇప్పుడు అన్నట్టుగా రైతులకు కానీ లేదా ఇంకా అక్కచెల్లమ్మలకు కానీ ఇంకా రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాలు అవి. మీరు ఏదో సలహాలు ఇస్తానో, సూచనలు ఇస్తానో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎదరికెళ్లే పరిస్థితులు అయితే లేవు. సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజలకు ఫలాల కింద అందించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీలాగా అప్పులు చేసి దాన్ని ఏదో పెద్ద గొప్పగా మీ జేబులోంచి పెడుతున్న డబ్బుల ఈ ప్రభుత్వం అయితే కార్యక్రమాలను ఎదరికి తీసుకెళ్దు. మీరు ఇవన్నీ కూడా ఆలోచించుకుని, మీరు ఇందాక కూడా కొన్ని వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. మీరు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను, ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుతో కట్టిన ప్రజావేదిక, ఇటువంటి అన్ని కూడా మీరు వచ్చిన మరుక్షణమే కూలగొట్టడం జరిగింది.